మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి సార్. అంటే నేను ఇల్లు కొందాము అనుకుంటున్నాను. అప్పుడు నేను అసలు ఇల్లు కొనడం మంచిది అంటారా, ఆ 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా యూజ్ అవుద్ది అంటారా? ఎగ్జాక్ట్లీ నాకంటూ ఒక ఇల్లు లేదు, నాకు ప్రాపర్టీ కొందామని ఇప్పటి నుంచో ఆలోచన అనేది ఉంది. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు వాటిని? ప్రాపర్టీ కొందామనే ఆలోచన అది ప్యాషనా లేకపోతే ఇన్వెస్ట్మెంటా? అంటే సార్ అది ఇన్వెస్ట్మెంట్గా కొందాం అనుకుంటున్నావా? అంటే సార్ ఇల్లు అనేది లేదు, ఇప్పటివరకు రెంట్ హౌస్ ఉంటున్నా. అది ఇన్వెస్ట్మెంట్ అవ్వద్ది ఇల్లు, అండ్ ఆ ఇంట్లో కూడా ఒక ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఉంటే ఈ లెక్కలన్నీ వదిలేసి ఇల్లు కొనుక్కో. అంత వడ్డీ వస్తుంది, ఇంత వడ్డీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ వదిలేసి నా సొంత ఇంట్లో నేను ఉంటున్నా అనే కాన్సెప్ట్ కోసం అయితే ఇల్లు కొనుక్కో. అట్లా కాదు, దాని మీద కూడా నాకు రిటర్న్ రావాలి అనుకున్నప్పుడు ఇంటితో పాటు రకరకాల ఆప్షన్స్ చాలా ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు నా దగ్గర ఉన్నదో 50 లక్షలు మాత్రమే. వెనకాల వేరే ఆస్తులు కానీ వేరే కార్పస్ కానీ క్రియేట్ చేసుకోలేదు. ఆ 50 లక్షలు మొత్తం ఇల్లే కొనేస్తే బెటర్ అంటారా? మీరు ఏం చెప్తారు ఈ సందర్భంలో? అసలు ఏమీ లేదు నీ వెనకాల ఆస్తి. నా దగ్గర 50 లక్షలు ఎక్కడి నుంచో వచ్చినాయి. తాతలు ఇచ్చారో, పేరెంట్స్ ఇచ్చారో, లేకపోతే ఏదైనా బోనస్ వచ్చిందో, లేదా సడన్గా ఏదైనా మంచి డీల్ ఏదో చేసావు, కమిషన్ ఏదైనా వచ్చిందో, ఒక 50 లక్షలు వచ్చింది అనుకున్నాను. నేనైతే నా పర్సనల్ అడ్వైజ్ అయితే డైరెక్ట్గా వెళ్ళి తక్కువ ఉన్న ఏరియాలో, నీకు పరిచయం ఉన్న ఏరియాలో వచ్చినంత పొలం కొనుక్కో అని చెప్తా. ఓకే, ఇదే మంచి డెసిషన్. ఓకే, నీకు పరిచయం ఉన్న ఏరియాలో, నీకు పరిచయం లేని ఏరియాలో కాదు. ఓకే, నీకు ఆ ఏరియాలో కొంచెం పరిచయం ఉండాలి, నీకు పరిచయస్తులు ఉండాలి. ఆ ఏరియాకి వెళ్ళి పొలం కొనుక్కో అని చెప్తా. అంటే సార్ అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది పొలం గురించి అని కాదు, ఇల్లు గురించి. ఇప్పుడు ఇల్లు గురించే, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటే ఇంటికి అంత తొందర లేదు. అంటే 50 లక్షలు పెట్టి నువ్వు ఒకే అపార్ట్మెంట్ కొనుక్కుంటే తర్వాత మిగతా గోల్స్, మిగతా అవసరాలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? అక్కడ పొలం కొన్నావు అనుకో, ఎప్రిసియేషన్ ఉంటుంది నీకు, అక్కడ హోల్డ్ ఉంటుంది ఆ ఏరియాలో, నీకు సోషల్ స్టేటస్ పెరిగిద్ది. ఇవన్నీ పెరగడం వల్ల నీ లైఫ్ సైకిల్ కొంచెం ఈజీ అవుతుంది. అట్లా కాదు ఇల్లే కొన్నావు, ఏం జరిగిద్ది? ఇల్లు కొనాలంటే ఇవాళ ఉన్న మన హైదరాబాద్లో కానీ పర్టికులర్గా ఏపీ తెలంగాణ ఇల్లు కొంటూ ఉన్నది 25 బిలియన్ చాలామంది కొనడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఒక రీసెంట్గా నేను చూసిన ఒక అపార్ట్మెంట్లో అయితే ఇల్లు కొనడానికి వెళ్ళాడు. ఒక 50 లక్షల్లో ఇల్లు కొందామని ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. తెలిసిన అడ్వైజర్లో బ్రోకర్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్న నీకు ఇంత శాలరీ వస్తుంది కదా, 50 లక్షల అపార్ట్మెంట్ ఏంటి, అక్కడ 1.5 చాలా తక్కువకి వచ్చేస్తుంది. యాక్చువల్గా 2.5 కోట్లు 2 కోట్లు ఉంది, నీకు 1.5కే అపార్ట్మెంట్ వస్తుంది, దాంట్లో తీసుకో, నీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పాడు. ఇక్కడ 1.5 పెట్టి, అంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది, లోన్ ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్కి బై చేశాడు. బై చేసి అక్కడితో అయిపోయిందా? అవలా. 1.5తో ఇంటీరియర్ రిజిస్ట్రేషన్, జిఎస్టీలు ఇవన్నీ కలిపి 1.5 అయింది అనుకుందాం. తర్వాత ఇంటీరియర్ పార్ట్కి వచ్చేప్పటికి ఆ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించాలంటే ఇంకొక 10 లక్షలు అయింది. 1.5లో 1,75 లక్షలు అయింది. 1,75 లక్షల తర్వాత ఏం జరిగింది? ఈయనకేదో చిన్న కారు ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికైనా హై అండ్ వెహికల్స్ ఉన్నాయి. ఇతను కూడా కాంపిటేట్ కావాలిగా, వాళ్ళ సొసైటీ కాంపిటేట్ కోసం బతున్నాం కానీ మన కోసం కాదు కదా, కాంపిటేట్ కావాలి కాబట్టి ఒక కారు మార్చుకున్నాడు. అదొక ఈఎంఐ పెరిగింది, ఖర్చు. తర్వాత పిల్లలు స్కూలింగ్, ఎక్కడో చిన్న కాలనీలో ఉండేటప్పుడు ఆ స్కూలు ఆ ఎక్స్పెన్సెస్ వేరు. ఇప్పుడు పెద్దగా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాడు, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళేప్పటికీ ఆ స్కూల్ ఆ రేంజ్లోనే ఉంటుంది, అక్కడ కూడా ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. అల్టిమేట్గా ఏమైందిరా అంటే అతనికి వచ్చే శాలరీ కన్నా కూడా ఇతను పే చేసేది ఎక్కువ ఉంది. ఒక 2.5 లక్షల శాలరీ వచ్చే అతనికి కూడా చివరికి వచ్చేవాడికి, నెల ఆఖరికి వచ్చేవాడికి ఒక 10,000 కూడా ఉంటుంది సార్. అది పరిస్థితి. బేసిక్గా భయపెడుతున్నారు సార్ మీ మమ్మల్ని. ఈ క్వశ్చన్లోకి వచ్చేప్పటికి ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలని మ్యాటర్. అంటే దీని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. చాలామంది ఇడేదో చెప్తున్నాడు కానీ అట్లా చెప్పకూడదు అనేవాళ్ళు ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, దాన్ని మనం డినై చేయాల్సిన అవసరం లేదు.
నువ్వు ఒక ఏరియాలో నేను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను అనుకున్నప్పుడు ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకో. ఓకే. నువ్వు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు జాబ్ చేస్తున్నావు, ఇక్కడ నేను సెటిల్ అయిపోయాను, మ్యారేజ్ అయింది, సెటిల్ అయిపోయాను, ఈ జాబు లేదా ఈ ఏరియాలోనే ఉంటాయి, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి మూవ్ అవును అన్నప్పుడు మాత్రమే ఇల్లు కొనుక్కో. అదే నీకు లాంగ్ టర్మ్ ఉంటుంది. అట్లా కాకుండా జాబ్ వచ్చింది, శాలరీ ఉంది, సరే ఒక ఇల్లు కొంటే అయిపోతుందని ఇల్లు కొన్నావు, ఇల్లు కొన్నావు, ఇంటీరియర్ చేయించావు, అంతా బాగుంది. తర్వాత ఇక్కడ నుంచి జాబ్ మూవ్ అయ్యావు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళావు, బెంగళూరు వెళ్ళాక బెంగళూరు ఇంకోటి కొన్నావు, మళ్ళీ అబ్రాడ్ వెళ్ళావు. ఏం చేస్తావు వీటిని? ఎప్రిసియేషన్ ఎంత వస్తుంది? నథింగ్ అనమాట. అందుకని ఇల్లు ఎప్పుడు బై చేయాలి అంటే, నువ్వు జాబ్లో సెటిల్ అయ్యావు, నేను ఇక్కడే ఉంటాను ఒక 10-15 ఇయర్స్, నేను స్టాండర్డ్గా ఇదే ఏరియాలో ఉంటున్నాను అనుకున్నప్పుడు ఇల్లు కొనుక్కుంటే కనుక అది నీకు రిటర్న్స్ కూడా ప్రాపర్గా ఇవ్వగలిగింది. ఎందుకంటే ఇవాళ చాలామంది చూస్తుంది, ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళు, ఆ రోజు అది బాగుంది, తర్వాత డబుల్ త్రిబుల్కి వచ్చారు, ఆ రోజుకి అది బాగుంది, తర్వాత వెళ్ళాకి వెళ్ళాడు. అంటే లైఫ్ స్టైల్ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, అతను వెళ్ళాడు, ఓకే. కానీ దీంట్లో అతను వెళ్ళిందే చూస్తున్నాం, కానీ అతను కట్టే ఈఎంఐలు చూడలేదు మనం. ఈఎంఐలు పోల్చుకున్నప్పుడు విల్లాకి వచ్చిన తర్వాత కొనుక్కున్నట్టయితే వీటి మీద ఇతను సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, వీటి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కడైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మంచి రేట్ వచ్చేది, ఆ ఇంటి మీద కాకుండా. అప్పుడు ఇంకా మంచి విల్లా వచ్చేది. జనరల్గా ఒక 50 లక్షలు కనుక నువ్వు నీ దగ్గర ఉండి సేఫ్ మ్యూచువల్ ఫండ్లు అంటే అగ్రెసివ్ మూడ్లో కాకుండా కన్జర్వేటివ్ మూడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా నీకు ఒక 20 సంవత్సరాల తర్వాత 4.5 కోట్లు అయింది. 50 లక్షలు ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండే ఇంటిని నేను 4 కోట్లకు అమ్మగలుగుతానా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకో. నువ్వు కొనే అపార్ట్మెంట్ని నేను 4 కోట్లకు అమ్మగలుగుతానా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకుని అమ్మగలుగుతా అంటే కొను. లేదు 50 లక్షలు ఇల్లు కొంటే నీకు రెంట్ ఉండదుగా, ఆ రెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావు. ఆ రెంట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 20,000 మంత్లీ విత్డ్రా చేసుకున్న తర్వాత విత్డ్రా చేసుకుని ఆ మనీని నేను రెంట్ పే చేసుకుంటా అన్నా కూడా నీకు దగ్గర 3.5 కోట్లు అక్యుములేట్ అయింది. అర్థం కాలేదు సార్ ఒకసారి. నీకు 50 లక్షలు ఉంది, ఇల్లు కొనలా, ఓకే, కానీ రెంట్ పే చేయాలి కదా. ఆ 50 లక్షలని ఏదో ఒక కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసావు, నెలకు ఒక 20,000 రూపాయలు విత్డ్రా చేసుకుంటే వెళ్తున్నావు నీ రెంట్ పర్పస్ కోసం. ఆ తర్వాత కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత నీ 50 lakhs వాల్యూ 3.5 crores అవుతుంది. నీ అపార్ట్మెంట్ అంత పెరిగిద్దా లేదో క్యాలిక్యులేట్ చేయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత బై చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనుకుంటే ఇది లెక్క. అట్లా కాదు నాకు ప్యాషను, నా సొంత ఇంట్లో నేను ఉండాలనుకున్నప్పుడు ఈ ఎక్సెల్ షీట్స్ ఏవి వర్కౌట్ కావు. ఒక డెసిషన్ తీసుకోవాలా, మంచి ప్రాపర్టీ చూసుకోవాలా, డాక్యుమెంట్ ప్రాపర్గా చెక్ చేయించుకోవాలా, ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలా, బై చేసి ప్రశాంతంగా ఉంటాం బెటర్. అంటే ఎందుకు ఫైనాన్షియల్ అసెట్లో వద్దు, ఫస్ట్ పొలమే కొనమన్నాను అంటే, ఎంత ఫైనాన్షియల్ అసెట్లో ఉంటే కనుక చాలా చాలా సందర్భాల్లో ఇన్వెస్టర్స్ చాలామంది మాట్లాడడం, చిన్న చిన్న అవసరాలకు కూడా మ్యూచువల్ ఫండ్ ఒకటే గుర్తొచ్చేది విత్డ్రా చేయడానికి. అవును, ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మ్యూచువల్ ఫండ్ మనీ ఉంది కదా విత్డ్రా చేద్దాం అనుకుంటారు, లిక్విడిటీ ఉంది కదా. అదే పొలం అయితే అమ్మలేడుగా, ఆ ఆప్షన్, ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసమే ఇనీషియల్ స్టేజ్లో నీకు అదే ఒక్కటే మనీ అనుకున్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. అండ్ మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ అందరికీ ఎమోషన్సే పనిచేస్తుంటాయి. ఇల్లు కొనాలి, ప్రెస్టేజ్, ఒక పెద్ద ఇంట్లో ఉండాలి, ఇదే చూసుకుంటారు తప్పితే ఫ్యూచర్లో ఇంటి వాల్యూ పెరుగుద్దా, ఒకవేళ ఆ డబ్బు మొత్తం ఖర్చు పెడితే ఫ్యూచర్లో నీకు ఫ్యూచర్లో అవసరం అయితే డబ్బులు ఉంటాయా, ఇలాంటి అలా ఆలోచనలన్నీ ఉండవు. ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియో చూసుకునే ఆలోచిస్తారు తప్పితే ఫ్యూచర్ సినారియోలో ఎలా ఉంటుందని మ్యాక్సిమం ఎవరు ఆలోచించరు. ఫ్యూచర్ సినారియో ఆలోచించరు. హయ్యర్ సైడ్ ఈఎంఐకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఉన్న భయం ఏంటంటే, నెక్స్ట్ జాబ్స్ లేకపోతే ఈఎంఐని మనం పే చేస్తామా లేదా, పే చేయగలమా లేదా అంటే ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకుంటున్నారు, మనకేముందులే ఇద్దరం జాబ్ చేస్తున్నాం కదా వస్తలే అనుకుంటున్నారు. వరస్ట్ కేసులో కూడా మనం పే చేయగలిగే బ్యాకప్ మెకానిజం కనుక స్టార్ట్ చేసుకుంటే కనుక ఇల్లు కొనుక్కున్నాడు కూడా ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అవును సార్, కానీ ఆ ప్రాపర్ బ్యాకప్ మెకానిజం కూడా ఉండాలి. ఒక 5 years పాటు, ఒక 3 years పాటు కనుక నాకు జాబ్ లేకపోయినా నా ఈఎంఐస్ ఎక్కడ ఆకుండా నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని అనుకుంటే హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. అతని లైఫ్ స్టైల్ని బట్టి, అతని అంబిషన్స్ని బట్టి. అభ్యాసంగా ఇంత చేసేది ఎందుకు, మన హ్యాపీనెస్ కోసమే కదా. ఇక్కడ దానికి రాజీ పడాలని అవసరం లేదు, కానీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత బెటర్ ఆప్షన్ చూపించినందుకు. థ్యాంక్ యూ సంజయ్.